ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చలికాలం, వింటర్ సీజన్, శీతాకాలంలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందా? సో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ప్రీ సిమ్టమ్స్ అంటే ఏముంటాయి, హార్ట్ అటాక్ అని తెలిసిన వెంటనే ఏం చేయాలి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చాణక్య కిషోర్ ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. జనరల్గా ఇది వింటర్ సీజన్ వచ్చిందంటే ఎక్కువగా హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు, అవునా డాక్టర్ గారు? వింటర్ సీజన్లో ఏంటంటే కొద్దిమందికి ఈ కొర్నరీ ఆర్టరీస్ స్పాజంలోకి పోవడం, అంటే కొర్నరీ వ్యాసో స్పాజం అంట, అట్లా రావడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. బట్ హార్డ్ ఎవిడెన్స్ అని అంటే డెఫినెట్ ట్రయల్స్ మనకి సైన్స్ ఏం చెప్తుంది అంటే దెర్ ఈజ్ నో సీజనల్ వేరియేషన్ ఫర్ హార్ట్ అటాక్స్. బట్ కొద్ది పేషెంట్స్లో మటుకు హైపర్ సెన్సిటివ్ ఉండే వాళ్ళల్లో ఈ చలిలో స్పాజంలోకి పోయి ఆ కొర్నరీ ఆర్టరీస్ హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. బట్ లార్జ్ ట్రయల్స్లో మెజారిటీ ఆఫ్ ద సైన్స్ ఏం చెప్తుంది అంటే దెర్ ఈజ్ నో సీజనల్ వేరియేషన్ ఫర్ హార్ట్ అటాక్స్. తెల్లవారుజామున హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా ఏంటంటే స్లీప్లో ఎర్లీ అవర్స్లో మన స్ట్రెస్ హార్మోన్స్ అంటారు, నారడ్రిలిన్, అడ్రిలిన్, కార్టిజాల్, ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్, ఇవన్నీ పెరుగుతాయి ఎర్లీ అవర్స్లో. స్ట్రెస్ హార్మోన్స్ పెరిగినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ కొర్నరీ ఆర్టరీస్ ఏదైతే ఉంటాయో బ్లడ్ సప్లై చేసేవి హార్ట్కి, ఇవి స్పాజంలోకి పోతాయి, అంటే నేరో అయిపోతాయి అనమాట. నేరో అయిపోయి లేకపోతే ఆ స్ట్రెస్ వల్ల ఏమైందంటే ఒకసారి ఆల్రెడీ అండర్లైంగ్ వాళ్ళకి ఏమన్నా బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ ఆ లేయర్ లోపల కొలెస్ట్రాల్ లేయరు ఈ స్ట్రెస్కి ఏమైందంటే సడన్గా రప్చర్ అయిపోద్ది, థిన్ అయిపోయి రప్చర్ అయిపోయి క్లాట్ ఫామ్ అయిపోద్ది. క్లాట్ ఫామ్ అయిపోయినప్పుడు అది 80% 90% ఉన్న బ్లాక్ కాస్త 100% అయిపోద్ది. క్లాట్ ఫామ్ అయిపోయి కంప్లీట్గా ఆర్టరీని అక్లూడ్ చేస్తుంది. అక్లూడ్ చేయడం వల్ల, క్లోజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మేజర్ హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎర్లీ అవర్స్లో హార్ట్ అటాక్స్ కామన్గా వస్తాయి. హార్ట్ అటాక్ అని మనకి ఎలా తెలుస్తుంది వచ్చింది హార్ట్ అటాక్ అని? ఇప్పుడు యూజువల్గా ఏంటంటే దేర్ ఆర్ 2 వేరియంట్స్. యాంజైనా అంటారు, యాంజైనా చెస్ట్ పెయిన్ అంటే యాంజైనా ఎంఐ ఈక్వలెంట్ టు చెస్ట్ పెయిన్ అనమాట. చెస్ట్ పెయిన్ ఈక్వలెంట్ టు మేజర్ హార్ట్ అటాక్. సో ఈ సిమ్టమటాలజీ ఎట్లా ఉంటే సెంట్రల్ చెస్ట్ పెయిన్, రేడియేటెడ్ టు ద బ్యాక్, కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్, లోయర్ జా, ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్, కొంతమంది గ్యాస్ లాగా అనుకుంటారు, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, అసిడిటీ అనుకుని కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ సిమ్టమ్స్ ప్లస్ ప్రాస్ట్రేషన్ అంటారు, అంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వస్తుంది, స్వెట్టింగ్, కళ్ళు తిరగడం, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. ఈ సిమ్టమ్స్ అన్నీ మామూలుగా మైల్డర్ ఫామ్స్లో వస్తాయి. ఎవరికి హార్ట్ అటాక్ వచ్చే ముందు తక్కువ మోతాదులో, తక్కువ స్థాయిలో వస్తాయి. మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, పెద్దగా హార్ట్ అటాక్ ఆర్టరీ కంప్లీట్గా సడన్గా బ్లాక్ అయిపోతే 100% మేజర్ హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ ఒక్కసారిగా పెద్దగా అయిపోతాయి, అన్బేరబుల్ పెయిన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ చెస్ట్ పెయిన్, హెవీనెస్, స్క్వీజింగ్ పెయిన్, కొంతమందికి స్టాబింగ్ పెయిన్ అంటారు, అంటే కత్తితో పొడిచినట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో అంత అన్బేరబుల్ పెయిన్ వస్తుంది, ప్లస్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వస్తుంది, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. తెలుస్తుందా డాక్టర్ గారు? అంటే మనం ఇంతకు ముందు ఇలాంటి నొప్పిని చూడలేదు అనే ఫీలింగ్ వస్తుందా? ఎస్, చాలా మందికి దే ఫీల్ దట్ డిఫరెన్స్. సడన్గా వాళ్ళకి ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు నేను ఫీల్ కాలేదు ఇట్లాంటి పెయిన్, చాలా ఇబ్బంది పెట్టింది, ఐ కుడ్ నాట్ స్లీప్ ఎంటైర్ నైట్ అంటారు, అంటే నైట్లో నిద్రపోలేకపోయాను, అసలు కంప్లీట్గా రెస్ట్లెస్గా ఉన్నాను, చెమటలు వచ్చేసినాయి, ఒళ్ళంతా తడిచిపోయింది, ఇట్లా ఎప్పుడు కాలేదు, నాకు కొద్దిగా ఆయాసం కూడా వచ్చినట్లు అనిపించింది, బ్రీత్ ఆగిపోయినట్టు అనిపించింది అని కూడా అంటారు అనమాట. సో ఇవన్నీ ఆ టైంలో స్పెసిఫిక్గా తెలుస్తుంది. దీంట్లో ఒక మెడికల్ టర్మ్ ఉందని అనమాట, యాంగర్ ఎనిమై అంటారు. యాంగర్ ఎనిమై అంటే వాళ్ళకి ఫియర్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్, అంటే ఏదో నాకు సడన్గా నేను కొలాప్స్ అయిపోతాను, ఏదో నాకు అబ్నార్మల్గా జరిగిపోతుంది, నేను చనిపోతానేమో అన్నట్లు ఫీల్ వాళ్ళకి సిక్స్త్ సెన్స్ చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాంగర్ ఎనిమై అంటారు, ఫియర్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్. ఆ సెన్సేషన్ కూడా వస్తుంది చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్. ఆ పెయిన్తో పాటు ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి సిక్స్త్ సెన్స్ లాగా చెప్తుంది అనమాట. అది అంత నేను ఇంత భరించలేకపోయినాను, ఈ పెయిన్ ఇంతవరకు ఇట్లాంటిది రాలేదు, నాకు ఏదో అయిపోతుంది, నేను చనిపోతానేమో అన్నట్లు ఫీలింగ్, అంటే ఇంపెండింగ్ డూమ్ అనమాట, కొలాప్స్ అయ్యే ముందు వచ్చే ఫీలింగ్ అనమాట, అట్లా వస్తుంది. ఇక్కడ మధ్యలో చెస్ట్ మధ్యలో నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ పెయిన్. సెంట్రల్ చెస్ట్ పెయిన్,
చెస్ట్ మధ్యలో వస్తే హార్ట్ రిలేటెడ్ పెయిన్ అనే అనుకోవాలి. అట్లా కాకుండా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రావచ్చు, బట్ మోస్ట్ కామన్లీ సెంట్రల్ చెస్ట్ పెయిన్ వస్తేనే హార్ట్ పెయిన్ కింద లెక్క. ప్లస్ ఈ పెయిన్ రేడియేటింగ్ పెయిన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ షోల్డర్ కానీ లెఫ్ట్ ఆర్మ్ కానీ ప్లస్ బ్యాక్ కానీ అప్పర్ బ్యాక్ ఇట్లా రేడియేట్ అయితే అది కూడా హార్ట్ రిలేటెడ్ పెయినే. 99% హార్ట్ రిలేటెడ్ పెయిన్ అనే అనుకోవాలి. డాక్టర్ గారు, ఈ పెయిన్ వచ్చే ముందు అంటే ఒక 1 వీక్ ముందో 10 డేస్ ముందో ఇంకా ఏం లక్షణాలు తెలుస్తాయి? కొద్దిమందికి ఈ మేజర్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చే ముందు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కానీ ఫ్యూ వీక్స్ బ్యాక్ కానీ మైల్డ్గా సిమ్టమ్స్ తెలుస్తాయి. వాళ్ళు మినిమల్ ఎక్సర్షన్ చేసినప్పుడు, అన్నం తిని నడిచినప్పుడు, లేదా మెట్లు ఎక్కినప్పుడు, ఏదన్నా బరువు ఎత్తినప్పుడు, నైట్ టైం నిద్రపోయినప్పుడు వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ రావడము, మైల్డ్ డిస్కంఫర్ట్ రావడము, ఇవన్నీ కొద్దిగా సిమ్టమ్స్ చూపిస్తారు చాలామందికి. అట్లీస్ట్ ఒక 60 to 70%, ఓన్లీ 25 to 30% దే ప్రెజెంట్ విత్ మేజర్ హార్ట్ అటాక్ యాజ్ ఎ ఫస్ట్ సిమ్టమ్. ఓకే, సో అప్పుడు వెళ్ళి ఈసీజీ తీయించుకుంటే ఎనీ టైం మీకు ఎప్పుడన్నా కానీ డౌట్ వస్తే, ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అది తక్కువ సివియారిటీలో రావడం కానీ ఎక్కువ సివియారిటీలో రావడం కానీ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న ఈసీజీ హాస్పిటల్ అప్రోచ్ కావడం బెస్ట్ యాక్చువల్గా. ఈసీజీ ఈకో లేదనంటే ట్రోపనిన్ ఐ అనేది చేస్తారు. ఆ ట్రోపనిన్ ఐ చేస్తే యూజువల్గా ఏంటంటే మైల్డ్ హార్ట్ అటాక్ మేజర్ హార్ట్ అటాక్ తెలుస్తుంది. ట్రోపనిన్ ఐ అనేది బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చా? సిమ్టమ్స్ లేని వాళ్ళకి పెద్ద యూజ్ ఏమి ఉండదు. అది సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటేనే యూజ్ అవుతుంది. సిమ్టమ్ ఉండి ఇప్పుడు ఈసీజీ నార్మల్ అండి, కొంతమందికి ట్రోపనిన్ లెవెల్ ఎలివేట్ అయింది అనుకోండి బ్లడ్లో, అప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్. ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్, బ్లడ్ థిన్నర్స్ ఇంజెక్షన్స్, హెపరిన్ ఇంజెక్షన్, యాంజియోగ్రాము ఇట్లాంటివి చేయించుకోవడం తప్పనిసరి. కొంతమందికి ట్రోపనిన్ నార్మల్ ఉంటుంది, బట్ ఈసీజీలో చేంజెస్ వస్తాయి, అప్పుడు కూడా వీ షుడ్ బి కేర్ఫుల్. కొంతమంది ఈసీజీ నార్మల్ ఉంటుంది, ట్రోపనిన్ కనబడుతుంది, రేర్గా ఈకోలో ప్రాబ్లం కనపడుతుంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. అప్పుడు అందుకనే ఈసీజీ, ఈకో, ట్రోపనిన్ ఐ, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు బేసిక్ థింగ్స్ అనమాట. వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈ టెస్టులు చేయించుకొని వీటిల్లో ఏదైనా అబ్నార్మాలిటీ కనపడితే కన్సల్ట్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఇమీడియట్లీ యూ కెన్ అవాయిడ్ గెటింగ్ ఏ మేజర్ హార్ట్ అటాక్. యూ కెన్ టేక్ ప్రికాషన్స్ ట్రీట్మెంట్. కానీ మనం కొన్ని చోట్ల వింటాం డాక్టర్ గారు, పెద్ద డాక్టర్లే, అది కూడా కార్డియాలజిస్ట్లే, కార్డియాలజీ హాస్పిటల్లోనే రౌండ్స్లో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము. అంటే వాళ్ళకి తెలియదనా ఎట్లాగా? అట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. డాక్టర్స్ ప్లస్ కార్డియాలజిస్ట్ ఈ ఫ్యూ మంత్స్ బ్యాకే ఒక కార్డియాలజిస్ట్ ఈజ్ జస్ట్ 46 years అంతే, చెన్నై, ఈజ్ ఫ్రమ్ గుజరాత్, ఈజ్ అ సీనియర్ కార్డియాలజిస్ట్, ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద కార్డియాలజీ ఇన్ గుజరాత్. ఆయన వర్క్ అంతా 6 o'clock అయిపోయింది, ఏదో కొద్దిగా అసిడిటీ లాగా వస్తే ఇమీడియట్లీ ఈవెంట్ క్యాజువాలిటీకి పోయి వర్క్ రౌండ్స్ అంతా అయిపోయిన తర్వాత ఓపీ వర్క్ చూసుకొని క్యాజువాలిటీకి పోయి క్యాజువాలిటీలో ఈసీజీ చేయించుకున్నాడు. ఈసీజీ చేయించుకుని నార్మల్ వచ్చింది, ట్రోపనిన్ ఈకో అన్ని నార్మల్ వచ్చిన తర్వాత మళ్ళీ 1/2 hour 45 minutes అక్కడ వెయిట్ చేసి క్యాజువాలిటీలో మళ్ళీ ఈసీజీ, ట్రోపనిన్ చేయించుకున్నాడు. 2 times నార్మల్ వచ్చాయి ఆయనకి ఈకో, ఈసీజీ 1 hour అపార్ట్, 45 minutes to 1 hour. 1 hour అంటే అది 1 hour తర్వాత కూడా నార్మల్ వస్తే యూజువల్గా ఆయన ఏదో అసిడిటీ ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఏదో తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత 7 o'clock ఏమి వెళ్ళాడు, బట్ 8:30 అగైన్ ఈ డెవలప్డ్ సేమ్ కంప్లైంట్. ఈసారి అక్కడ వాళ్ళ వైఫ్ చూస్తుండగానే నాకేదో మళ్ళీ డిస్కంఫర్ట్ వచ్చేసింది అని చెప్పి ఈ డెవలప్డ్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, అంటే సివియర్గా చెమటలు వచ్చేసాయి అండ్ ఇమీడియట్లీ కొలాప్స్డ్ ఎట్ హోమ్. అట్లా జరుగుతుంది. ఇంకా మా ఆయన్ని తీసుకొచ్చి ఎంత సిపిఆర్ చేసినా, క్యాజువాలిటీకి తీసుకొచ్చి సిపిఆర్ చేసినా కూడా ఈ కుడ్ నాట్ సర్వైవ్. చెన్నైలో కూడా ఒక కార్డియాలజిస్ట్ సిటీ సర్జన్ రీసెంట్గా సమ్ 53-year-old సిటీ సర్జన్ ఆల్సో he died because of general surgeon also he died 3-4 days back. ఇట్లా కాకుండా అసలు ఒక 3-4 years తర్వాత వస్తుందేమో హార్ట్ అటాక్ అని తెలుసుకోవడానికి ఏం టెస్ట్లు ఉండవు? యూజువల్గా ప్రస్తుతానికి ఇప్పుడుకున్న నాలెడ్జ్తో మటుకు రేపు ఏం జరుగుతుందని చెప్పడానికి ఏం టెస్ట్ లేదండి. ఎవరన్నా అట్లా చెప్పినా కూడా అది మిస్కన్సెప్షన్, మిస్గైడింగే అవుతుంది. ఓకే, రాకుండా
చేయడానికి ఏదో ఒక ఇంజెక్షన్ వచ్చింది, చాలా మిరాకిల్స్ చేస్తుంది, ఈ ఇంజెక్షన్ తీసుకుంటే హార్ట్ అటాక్ రాదు అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇట్లాంటి డ్రగ్స్ మార్కెట్లో ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవేంటంటే ఇవి కొంతమంది డయాబెటీస్కి యూజ్ చేస్తారు, కొంతమంది ఒబిసిటీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు ఈ డ్రగ్స్. అవి యూజ్ చేయడం వల్ల ఏమంటే హార్ట్ అటాక్స్ కూడా తగ్గాయి వీళ్ళల్లో అని ట్రయల్స్ చూపించాయి. సో అటువంటి వాళ్ళకి అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో వీళ్ళకి హార్ట్ అటాక్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొర్నాటి డిసీజ్ విత్ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి మనము ఇంక్లీజిరాన్ అని ఒకటి డ్రగ్, లేటెస్ట్ డ్రగ్ ఇంజెక్షన్, ఈ ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ కాస్ట్లీ. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ బాగా తగ్గుద్ది. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా హార్ట్ అటాక్స్ రావడానికి తగ్గుతుంది అనమాట. ఇది ఇండైరెక్ట్గా ఆ ట్రయల్స్ చెప్పింది. సో నార్మల్ పర్సన్ ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ రాదు అని ఏం లేదు. అట్లా నార్మల్ పర్సన్స్ తీసుకోకూడదు ఆ ఇంజెక్షన్. అట్లాంటివి ఏం లేవు. హార్ట్ అటాక్ వస్తే వెంటనే ఈ టాబ్లెట్స్ వేసుకోండి. నేను ఒక 3 టాబ్లెట్స్ కూడా చాలా వైరల్ అవుతుంది మెసేజ్. నిజంగా పనిచేస్తాయా? ఆ టాబ్లెట్స్ పేరు ఏంటి? అంటే అదొక కాన్సెప్ట్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు సంబడి ఒక రిమోట్ ప్లేస్లో ఉంటారు, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండవు, మెడికల్ ఫెసిలిటీస్. ఇమీడియట్గా ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే దెర్ ఈస్ ఎ పాలిపిల్ కాన్సెప్ట్ అని ఉంటుంది. దాంట్లో ఆస్పిరిన్ ఉంటుంది, స్టాటిన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ మెడికేషన్, ఇంకొకటి బీటా బ్లాకర్ అని ఉంటుంది అనమాట. ఇట్లాంటిది పాలిపిల్ థెరపీ అని ఉంటుంది. అదనే టాబ్లెట్ వేసుకుంటే ఏమైందనంటే ఇకోస్ప్రిన్ అనేది బ్లడ్ థిన్నర్. ఈ బ్లడ్ థిన్నర్ వల్ల ఏమైందనంటే ఏదైనా క్లాట్ ఫామ్ అయింది, అప్పుడే క్లాట్ ఫామ్ అవుతుంది అనుకోండి, ఆ ఫామ్ కంప్లీట్ కాకుండా ఆపుద్ది. కంప్లీట్గా బ్లడ్ థిన్నర్, ఇది బ్లడ్ థిన్నర్ కంప్లీట్గా బ్లాక్ చేయకుండా ఓకే 98% క్లాట్ అయినా 1% బ్లడ్ సర్క్యులేషన్ మనకి జరిగినా కూడా మేజర్ హార్ట్ అటాక్ నుంచి బయటపడడానికి అనేది ఒక కాన్సెప్ట్. బట్ ట్రయల్స్ హ్యావ్ నాట్ షోన్, స్టడీస్ మన సైన్స్ ఇప్పటివరకు ఎక్కడ ప్రూవ్ చేయలే అట్లాంటిది తీసుకున్నంత మరి. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకి తెలియదు అది హార్ట్ అటాక్ కాదో తెలియదు. ముందు కన్ఫర్మ్ చేయాలి కదా ఎవరన్నా ఈ పెయిన్, కన్సర్న్ పెయిన్ అనేది హార్ట్ అటాక్ కాదని. కానీ లిమిటెడ్ డోసెస్లో తీసుకోవడం వల్ల నార్మల్ హెల్దీ అడల్ట్కి ఈ ఆస్పిరిన్ అనేది, క్లోపిడోగ్రెల్, స్టాటిన్, బీటా బ్లాకరు ఇవి తీసుకోవడం వల్ల పెద్ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు ఇనిషియల్ ఒక టాబ్లెట్ వల్ల. సో అందుకని ఏంటంటే దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. ప్రాబబ్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ ట్రెక్కింగ్ విత్ సమ్ ఏజ్ 60+ ఏజ్ గ్రూప్, మీకు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ కానీ, డయాబెటీస్ కానీ, ఇట్లాంటి హై కొలెస్ట్రాల్ కానీ హిస్టరీ ఉంది కానీ ఇప్పటివరకు ఏం సిమ్టమ్స్ రాలేదు, మీరు ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్తున్నారు, కొంచెం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నారు, ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీకి వెళ్తున్నారు అన్నప్పుడు ఇట్లాంటి దగ్గర పెట్టుకోవడము. ఇంకొకటి సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ 4 కింద పెట్టుకునేది, ఇటువంటి పెట్టుకోవడం వల్ల నష్టమేం లేదు. బట్ ఏదన్నా మెడికల్ పర్సన్ చూసి ఇది హార్ట్ రిలేటెడ్ పెయినే, ఇవి తీసుకుంటే మంచిదని ఇస్తే దానివల్ల డెఫినెట్లీ దెర్ ఇస్ ఆస్పిరిన్. కోవిడ్ తర్వాత మాకు చాలా తెలిసిపోయింది అదొక బ్లడ్ థిన్నర్ అని. జనరల్ గా కూడా హార్ట్ అటాక్ వస్తుంది, వ్యాక్సిన్ తీసుకుంటే కూడా హార్ట్ అటాక్ వస్తుంది, ఆ బ్లాక్స్ వస్తాయి అని అంటున్న నేపథ్యంలో చాలా మంది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా కూడా వాడుతూ ఉన్నారు. ఎక్కువ కాలం వాడితే ఏం జరుగుతుంది ఇలాంటి బ్లడ్ థిన్నర్స్? అసలు ఎవిడెన్స్ ఏం లేదండి. కోవిడ్లో కూడా ఫస్ట్ టూ మంత్స్ యాక్టివ్ ఫేజ్లోనే ఈ క్లాటింగ్ టెండెన్సీ అనమాట. కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, కొంతమందికి లంగ్స్లో క్లాట్స్ ఫామ్ అవుతాయి, బ్రెయిన్లో క్లాట్ ఫామ్ అవుతుంది, హార్ట్లో కూడా క్లాట్ ఫామ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదంతా హైపర్ కోయాగులబుల్ స్టేట్ అంటారు బికాస్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఈ హైపర్ కోయాగులబుల్ స్టేట్ ఉన్నప్పుడు బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం, బట్ దానికి ఒక బ్లడ్ టెస్ట్ చేయాలి మనం. డైమర్ అనే టెస్ట్ చేస్తాము, ట్రోపనిన్ అనే టెస్ట్ చేస్తాం. ఈ రెండు చేసి ఈ విగిన ఎక్కువ వచ్చిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం, యాంటీకోయాగులెంట్స్ అంటారు. ఇది కూడా ఈ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఫస్ట్ 2 months యాక్టివ్ ఫేజ్లోనే వస్తాయి. వన్స్ రికవర్ అయిన తర్వాత రావు. బట్ కొంతమందికి ఏంటంటే లాంగ్ కోవిడ్ అంటారు,
మోర్ దాన్ 6 weeks అట్లా వచ్చిన వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళు కొద్ది గొప్ప డిస్కంఫర్ట్, ఆయాసము, బ్రెత్లెస్నెస్, ఫెటిగబిలిటీ ఇవన్నీ చాలా రోజులు కంటిన్యూ అవుతాయి. అటువంటి వాళ్ళల్లో రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో అటువంటి వాళ్ళలో మళ్ళీ మనం డీడైమర్ అనేది, ట్రోపోనిన్ అని టెస్ట్ చేస్తుంటాం అనమాట. డీడైమర్ ఇప్పుడు కన్సిడర్ చేస్తామా మనం? డీడైమర్ ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు కూడా హార్ట్ అటాక్కి అది మనం హార్ట్ అటాక్లో అది ఏంటంటే డీడైమర్ అనేది ఎప్పుడు ఎలివేట్ అవుతుందంటే హార్ట్ అటాక్ కోసం చెక్ కాదు మనం చేసేది. లంగ్స్లో క్లాట్స్ ఫామ్ అయినాయా లేదా, లెగ్స్లో క్లాట్స్ ఫామ్ అయినాయా లేదా అని తెలుసుకోవడం కోసం డీడైమర్ చేస్తాం. అది డీడైమర్ పెరిగిందని అంటే మామూలు కూడా నార్మల్ కూడా ఫాల్స్ పాజిటివ్స్ అంటారు. అంటే ఎస్పెషల్లీ ఎప్పుడు కూర్చునే ఉండే వాళ్ళకి, స్మోకర్స్కి, ఎల్డర్లీ పీపుల్కి, ఒబిసిటీ అంటే చాలా ఎక్కువ ఊబకాయం ఉండే వాళ్ళకి, వీళ్ళల్లో డీడైమర్ పెరుగుద్ది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో. కానీ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి, ఆయాసం ఉన్న వాళ్ళకి ఈ డీడైమర్ పెరిగితే మనము ఫస్ట్ ఏంటంటే లంగ్స్లో క్లాట్స్ రూల్ అవుట్ చేయాలి. దాన్ని పల్మర్ ఎంబోలిజం అంటారు. ఈ డీడైమర్ వస్తే మనము వెంటనే సిటీ పల్మర్ యాంజియోగ్రాము, ఈ లెగ్స్లో క్లాట్స్ ఉన్నాయా లేదా అని చూడడం కోసము వీనస్ డాప్లర్ అని చేస్తాం. లెగ్ వీనస్ డాప్లర్ అనేది చేసి అవి రూల్ అవుట్ చేసి వాటిలో క్లాట్స్ ఉన్నాయని కన్ఫర్మ్ అయితే మనము బ్లడ్ థిన్నర్స్ దాంట్లో ఇనిషియల్గా అయితే ఇంజెక్షన్స్ ఇస్తాము, క్లాట్ బస్టర్స్ అని. అవి అయిపోయిన తర్వాత, యాక్టివ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఓరల్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం. అవి ఇకోస్ప్రిన్ కాదు, అవి ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అంటారు. ఇకోస్ప్రిన్ అనేది యాంటీప్లేట్లెట్స్. ఇకోస్ప్రిన్, క్లోబిడోగ్రిల్ అనేది, ఇంకా టికాగ్రాల్, ప్రసోగ్రిల్ అనేవి యాంటీప్లేట్లెట్స్ అనేవి. ఇవి హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఇస్తాం మనం. లంగ్లో క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళకి ఇవ్వం. వాళ్ళకి ఏంటంటే క్లాట్ బస్టర్స్ ఇస్తాం, క్లాట్ థిన్నర్స్, యాంటీకోయాగులెంట్స్ ఇస్తాం, టాబ్లెట్స్. అలా ఈ లంగ్లో క్లాట్ ఫామ్ అవ్వడం అనేది అది చాలా డేంజర్ సిచ్యువేషన్ అంట కదా డాక్టర్ గారు? చనిపోవడమేనంట కదా అది? అంటే దాంట్లో కూడా అక్యూట్ పల్మరీ ఎంబోలిజం అంటే సడన్గా వచ్చేస్తుంది అనమాట. అక్యూట్ పల్మరిజంలో కూడా మ్యాసివ్, సబ్ మ్యాసివ్ అని ఉంటుంది. అంటే మనకి హార్ట్ 2 లంగ్స్ ఉంటాయి కదా, మనకి హార్ట్ నుంచి 2 రక్తనాళాలు 2 లంగ్స్కి సప్లై చేస్తాయి. పల్మర్ ఆర్టరీ, మెయిన్ పల్మర్ ఆర్టరీ బ్రాంచెస్ 2 లంగ్స్కి సప్లై చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ మెయిన్ పల్మరీ ట్రంక్ అంటారు. ఇక్కడికైనా క్లాట్ ఫామ్ అయింది అనుకోండి, అది బ్లాక్ అయింది అనుకోండి, మ్యాసివ్ పల్మరీ ఎంబోలిజం వస్తుంది. అప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోతారు వాళ్ళు. మ్యాసివ్ సివియర్ బ్రెత్లెస్నెస్ వచ్చేసి, ఆయాసం వచ్చేసి, బీపీ డౌన్ అయిపోయి సింకోప్ వచ్చి కొలాప్స్ అయిపోతారు. అటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోకపోతే, అంటే క్లాట్ బస్టర్ ఇంజెక్షన్, మనము టెనెక్టప్లేజన్ ఇంజెక్షన్, రెటెప్లేజన్ ఇంజెక్షన్, ఆల్టెప్లేజన్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట, క్లాట్ డిజాల్వింగ్ మెడికేషన్. అవి ఇస్తే మెజారిటీ రికవర్ అవుతారు. అట్లా కాకుండా ఆ యాక్టివ్ ఫేజ్లో, వాళ్ళు కొలాప్స్ అయిన ఫేజ్లో మెడికల్ ఫెసిలిటీ ఇమ్మీడియట్గా చేయలేకపోతే చనిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీపీ ఫాల్ అయిపోద్ది, వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. ఈ పల్మనరీ ఎంబోలిజం ఎవరిలో వస్తుంది అసలు? పల్మరీ ఎంబోలిజం కామన్గా వచ్చేది ఎవరికంటే హాస్పిటల్లో ఎక్కువ రోజులు బెడ్ రెడ్ అనే ఉంటారు కదా, వాళ్ళలో లెగ్స్లో క్లాట్స్ ఫామ్ అయ్యి అవి లెగ్స్ నుంచి లంగ్స్కి వెళ్తాయి. లంగ్స్కి వెళ్ళి లంగ్స్లో బ్లాక్ క్రియేట్ చేసి దానివల్ల ఆయాసం వస్తుంది. ఒక్కోసారి అది మేజర్గా బ్రాంచెస్ కాకుండా ప్రాక్సిమల్గా అంటే ట్రంక్కి వస్తే సడన్గా కొలాప్స్ అయిపోతారు. అట్లా కూడా పెరిఫెరల్ పల్మర్ ఎంబోలిజం అంటారు. అంటే బ్రాంచెస్లో కన్నా క్లాట్స్ ఫామ్ అయితే దే సర్వైవ్, దే మెయింటైన్ బ్లడ్ ప్రెషర్, సడన్గా కొలాప్స్ కారు, హార్ట్ ఫంక్షన్ నార్మల్గానే ప్రిజర్వ్ అయితే అట్లాంటి వాళ్ళకి హెపరిన్ అనే ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు రికవర్ అవుతారు. అటువంటి వాళ్ళు ప్లస్ స్మోకర్స్, యాక్టివిటీ లేని వాళ్ళు, అంటే ఎప్పుడు కూర్చొని ఉంటారు అవర్స్ టుగెదర్, ప్లస్ ఫ్రీక్వెంట్గా ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఒక అవర్స్ టుగెదర్ కంటిన్యూస్ ఉంటే లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, ఎయిర్ ఫ్లైట్ జర్నీస్ చేసేవాళ్ళు, స్మోకర్స్, ప్లస్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరికీ లంగ్స్లో క్లాట్స్ ఫామ్ కావడానికి, లెగ్స్లో క్లాట్స్ ఫామ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, పల్మరీ ఎంబోలిజం రావడానికి ఛాన్స్ ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా వస్తుందా? యా, యామ్నియోటిక్ పల్మరీ ఎంబోలిజం అంటారు దాన్ని. అది రేర్ యాక్చువల్గా, బట్ రేర్లీ యూ కెన్ సీ యామ్నియోటిక్ పల్మరీ ఎంబోలిజం అనేది. లేకపోతే ఏదైనా మేజర్, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటాం మనం, రోడ్ యాక్సిడెంట్స్లో కూడా ఈ మేజర్ లెగ్స్ ఫ్రాక్చర్స్, వాటిల్లో ఫీమర్ అంటారు, మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ వస్తే వాటిలో ఉన్న ఫ్యాట్ ఉంటుంది, బోన్స్లో ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ బ్లడ్లో వీన్స్లోకి బ్లడ్లో కలిసిపోయి లంగ్స్కి వెళ్ళిపోద్ది, ఫ్యాట్ ఎంబోలిజం అంటారు. ఫ్యాట్ ఎంబోలిజం కూడా డేంజరస్. ఎయిర్ ఎంబోలిజం, ఫ్యాట్ ఎంబోలిజం వచ్చి చాలా మంది చనిపోతారు. ఇది రాకుండా ఉండాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఐడియల్ బాడీ వెయిట్,
regular exercise, avoid taking junk food, and stay away from smoking and excessive fatty food. Non-vegetarian food also is harmful on long term, especially saturated fat, meat అవన్నీ అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు వచ్చింది హార్ట్ అటాక్ అని తెలిసింది అంటే మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను డాక్టర్ గారు, అందరినీ బాధ కలిగించింది అసలు. అంటే హార్ట్ అటాక్ వచ్చింది ఒక పేషెంట్కి అక్కడ బెంగళూరులో, ఏదో ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్ కూడా కాదు, అదో చిన్న క్లినిక్ లాంటి దానికి. వాళ్ళు ఈసీజీ తీసి హార్ట్ అటాక్ అన్నారు. నెక్స్ట్ దగ్గర వెళ్ళాలంటే అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని జనరల్గా కూడా వాళ్ళకు ఒక మనము వాళ్ళని పంపించడానికి సరైన ఏర్పాట్లు చేసి పంపించాలి కదా డాక్టర్ గారు. ఆ వైఫ్ తీసుకెళ్ళడానికి చాలా కష్టాలు పడి మళ్ళీ అదే పేషెంట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మధ్యలో కింద పడిపోయి హెల్ప్ కోసం చూసి అదంతా మనం చూసాము. నాకు చాలా బాధేసింది. అంటే జనరల్గా కూడా అది చాలా వైరల్ అయింది. హార్ట్ అటాక్ వచ్చింది అన్న పేషెంట్ని అసలు ఎట్లా మనము వాళ్ళు పంపించాలి? అంటే ఇదంటే ఏంటంటే ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు వెంటనే దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించుకోవాలి. ఈసీజీలో వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిందని అంటే అక్కడికి క్వాలిఫైడ్ ఎవరన్నా పీపుల్ ఉన్నారంటే ఇఫ్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్గా వాళ్ళు హార్ట్ అటాక్ అని డయాగ్నోస్ చేస్తే మనకి ఈ క్లాట్ బస్టర్స్ అంటే క్లాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ అవి ఇప్పుడు ఏంటి, అది ఏమి ఇంతకుముందు అంటే డ్రిప్లో పెట్టి సలైన్లో డ్రిప్ పెట్టి 45 minutes 1 hour ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు జస్ట్ స్ట్రైట్గా ఇచ్చేయడం అంతే, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇంజెక్షన్ వెళ్ళిపోద్ది, టెనెక్టప్లేజన్ ఇంజెక్షన్. సో అది కానీ ఇమీడియట్గా ఇస్తే, ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎవ్రీ మినిట్ కౌంట్స్ అనమాట. ఫస్ట్ ఫ్యూ అవర్స్ గోల్డెన్ అవర్స్, 2 to 3 hours. ఈ 2 to 3 hours గిన మనము ఈ ఇంజెక్షన్ గిన ఇవ్వగలిగామంటే మెజారిటీ రికవర్ అవుతారు. ఎందుకంటే ఆ క్లాట్ సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ అవర్స్లో. వెంటనే ఈ ఇంజెక్షన్ క్లాట్ బస్టర్కి ఇంజెక్షన్కి ఈ థ్రోంబోలైటిక్స్ అంటారు వాటిని, థ్రోంబోలైటిక్ థెరపీ. ఈ ఇంజెక్షన్ ఇస్తే ఆ క్లాట్ డిజాల్వ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అయింది అనుకోండి, అప్పుడు సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు మేజర్ సెంటర్కి, ఏదైనా క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్ వేర్ దేర్ ఇస్ 24/7 క్యాత్ ల్యాబ్ సర్వీసెస్, కార్డియాక్ సర్వీసెస్ ఉన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి ఏదైనా బ్లాక్ ఉంటే దాన్ని రిలీవ్ చేసి. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయింది, మినిమం అది కూడా మెయింటైన్. ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇంకోటి, మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఏంటంటే ఈ అంబులెన్స్లోనే వాళ్ళు దే ఆర్ ట్రైన్ టు డయాగ్నోస్ అక్యూట్ హార్ట్ అటాక్. ఈసీజీలో పెట్టంగానే ఈసీజీ తీస్తారు, హార్ట్ అటాక్ అని తెలియంగానే వాళ్ళ టెనెక్టప్లేజ్ ఇంజెక్షన్, రెటప్లేజ్ ఇంజెక్షన్ ఆ అంబులెన్స్లోనే ఇస్తారు. ప్లస్ కొంతమందికి ఈ ఫస్ట్ ఫ్యూ అవర్స్లో, ఎస్పెషల్లీ 1 hourలో నేను చెప్పాను కదా కళ్ళు తిరిగి పడిపోతారని, గుండె వేగం కొట్టుకొని సడన్గా హార్ట్ స్టాప్ అయిపోద్ది. ఆ వేగం కొట్టుకునే దాన్ని కూడా వాళ్ళు ఆ మానిటర్కి కనెక్ట్ చేస్తారు, డిఫిబ్రిలేటర్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఎప్పుడన్నా ద మూమెంట్ వాళ్ళు ఆ డిటెక్ట్ చేయగానే హార్ట్ వేగంగా కొట్టుకుంటుందనే మెలిగ్నెంట్ అరిథమియాస్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు వస్తుంది, వెంటనే వాళ్ళు షాక్ కూడా ఇచ్చేస్తారు. డిఫిబ్రిలేటర్ ఎక్కడ డిఫిబ్రిలేటర్స్ పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టాలని ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా మనకి ఎక్కడ కనపడట్లేదు. మాస్ గ్యాదరింగ్స్ ఎక్కువగా అయ్యే మాల్స్ ఇలాంటి వాటిలో కూడా ఎక్కడ కనపడట్లేదు డాక్టర్ గారు ఇండియాలో అయితే. అవును, ఆ అవేర్నెస్ తక్కువ ఉంది. యాక్చువల్గా పీపుల్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ సిపిఆర్ అంటే కార్డియోపల్మరీ బైపాస్, అంటే ఎవరైనా అన్కాన్షియస్ అయిపోయి వెంటనే పడిపోగానే వాళ్ళు ఏం చేయాలంటే యూజువల్గా ఈ నెక్ పల్స్ చూస్తారు. నెక్ పల్స్ చూసి ముందు తట్టి చూడాలి. తట్టిన తర్వాత ఇమ్మీడియట్గా కాన్షియస్గా రాకపోతే దే స్టార్ట్ సిపిఆర్. అక్కడ పక్కనే డిఫిబ్రిలేట్ ఉంటే డిఫిబ్రిలేట్ ఇస్తారు. సిపిఆర్కి రెస్పాండ్ కాకపోతే ఫ్యూ మినిట్స్ సిపిఆర్ ఇచ్చేయచ్చు, బ్లైండ్కి ఇవ్వచ్చు, దెర్ ఇస్ నో డౌట్. అక్కడే డెఫినెట్ ఇండికేషన్ ఉండాలని ఏం లేదు. అన్కాన్షియస్ ఉండి మోర్ దెన్ ఫ్యూ మినిట్స్ మనం ట్రై చేసినా కూడా, సిపిఆర్ చేసినా కూడా కాన్షియస్గా రాలేదని అంటే మనం అది డిఫిబ్రిలేటర్ షాక్ ఇస్తే, కొంతమంది మెజారిటీకి ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకి బీపీ ఫాల్ అయిపోద్ది. ఆ అరిథమియా వచ్చినప్పుడు బీపీ ఫాల్ అయిపోతే అన్కాన్షియస్ అయిపోతారు. మనం షాక్ ఇస్తే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఆ షాక్ నుంచి హార్ట్ మళ్ళీ రీయాక్టివేట్ అయింది, అప్పుడు సర్వైవ్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో అలాంటి కేసు ఏమైనా చేస్తారా డాక్టర్ గారు? లాస్ట్ టైంలో వచ్చారు మనం బ్రతికించాము అనేది. యా, హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ని సెవరల్ టైమ్స్ వి మేడ్ దెమ్ టు సర్వైవ్. వాళ్ళకి మేమే సిపిఆర్ చేసి అన్కాన్షియస్గా వచ్చిన పేషెంట్స్ని
ఇది 25, 30, 31 అట్లా కానిస్టేబుల్స్, ఇన్నోసెంట్ బై స్టాండర్డ్స్ వాళ్ళు సిపిఆర్ చేసి తీసుకొచ్చి దెర్ వాజ్ నో పల్స్, నో బీపీ, పేషెంట్ వాజ్ టోటల్లీ అన్కాన్షియస్. అట్లాంటి వాళ్ళని సిపిఆర్ చేసి బట్ విట్నెస్డ్ కానీ అన్విట్నెస్డ్ అంటే చూసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి వాళ్ళు సిపిఆర్ చేసి వెంటనే తీసుకొస్తే వాళ్ళకి సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. విట్నెస్డ్ అంటే వాళ్ళు ఎంతసేపు అయిందో కళ్ళు తిరిగి పడిపోయిందో మనకు తెలియదు. అట్లా పడిపోయి ఉంటాడు, చూసి దారిన పోయే వాళ్ళు చూసి అతన్ని పేషెంట్ తీసుకొచ్చి హాస్పిటల్లో అప్పుడైనా సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ చేసి వాళ్ళకేంటంటే హార్ట్ రికవర్ అయినా కూడా బ్రెయిన్ రికవర్ అయిద్దా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బ్రెయిన్కి గిన బ్లడ్ సర్క్యులేషన్ మోర్ దాన్ 3 to 5 minutes గిన ఆగిపోయిందంటే న్యూరాన్స్ చనిపోతాయి, డెడ్ అయిపోతాయి. బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత హార్ట్ రికవర్ అయినా కూడా చాలామంది పర్సిస్టెంట్ వేస్టేజ్ స్టేట్కి పోతారో వాళ్ళు ఎప్పుడు రికవర్ అవుతారు లేదని చెప్పడం వాళ్ళు ఎనీ ఎవిడెన్స్. అందుకని గోల్డెన్ అంటే ఇమీడియట్గా ఇన్నోసెంట్ బై స్టాండర్డ్స్ కూడా వాళ్ళు కూడా సిపిఆర్ అనేది నేర్చుకుంటే కామన్ పీపుల్ కూడా వాళ్ళు ఇమీడియట్గా సిపిఆర్ చేసి వాళ్ళని తీసుకురాగలిగితే వాళ్ళకి ఇమీడియట్గా మనం ఇంటిబేట్ చేసి సిపిఆర్ చేసి ఈసీజీలో హార్ట్ అటాక్ ఎవిడెన్స్ ఉంటే అట్లా మేము చాలాసార్లు నేనే సిపిఆర్ చేసుకుంటే క్యాథ్లాబ్కి తీసుకుపోయి యాంజియోగ్రామ్ చేసి హార్ట్ బ్లాక్ ఉంటే రిలీవ్ చేసి స్టెంట్ చేసి అటువంటి పేషెంట్స్ ఐ రిమెంబర్ అట్లీస్ట్ ఒక half a dozen of people still they are surviving even after 15 years. కోవిడ్ తర్వాత ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత హార్ట్ అటాక్స్ పెరిగాయా? ఇది యాక్చువల్గా దెర్ ఈజ్ నో సైన్స్ అండి దీంట్లో, ఇది మిస్కన్సెప్షన్. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎస్పెషల్లీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వేసుకుంటే ఏమైందంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యింది అక్కడ వ్యాక్సిన్ వేసుకున్న చోట. కొద్ది మందిలో హార్ట్ బీట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, కొద్ది మందిలో మయోకార్డైటిస్ అనేది హార్ట్ కొద్దిగా వీక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ హార్ట్ అటాక్స్ రావడం అనేది ఎక్కడ ప్రూవ్ కాలే ఇంతవరకు. వాళ్ళకేంటంటే అసోసియేటెడ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ కోవిడ్ తీసుకున్న వాళ్ళు, కోవిడ్ వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు కదా, అటువంటి వాళ్ళకి రావడానికి ఛాన్స్ ఉంది. అంతేగాని యాక్టివ్ ఫేజ్ లో ఉన్న వాళ్ళు నేను చెప్పేది ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పరు, చాలా మంది రివీల్ చేయరు, నాకేం రాలేదు ఏం తెలియదు అని అంటారు. కోవిడ్ చాలా మందిలో సైలెంట్ కూడా ఉంటుంది, ఏంటంటే నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోలేరు, మెడికల్ అటెన్షన్ తీసుకోరు. సో వాళ్ళు సబ్సిక్వెంట్ గా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటారు ఆ యాక్టివ్ ఫేజ్ లో. వాళ్ళకి ఇమ్యూనోసప్రెసెంట్ ఎల్డర్లీ పీపుల్ వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ యాక్టివ్ ఫేజ్లో ఆల్రెడీ ఇమ్యూన్ తక్కువ ఉన్న ఫేజ్లో వాళ్ళు ఈ కోవిడ్ ఇన్ఫ్లమేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే అటువంటి వాళ్ళకి ఏదైనా ప్రిస్క్రైబ్ కావడానికి ఛాన్స్ ఉంది. అంతేగాని వ్యాక్సిన్ పర్సే క్లియర్గా వాళ్ళు ఇప్పుడు కోవిడ్ వచ్చి కూడా మనకి 2-3 years అయిపోయింది కదా. సో దెర్ ఈస్ ఎనఫ్ డేటా, enough people who have taken vaccine and they followed up for 2 years or 3 years whatever. ఎవరికి మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చినట్లు కానీ మేజర్ స్ట్రోక్స్ వచ్చినట్లు కానీ ఎవిడెన్స్ ఏం లేదు, వితౌట్ ఎనీ ఎవిడెన్స్. అంటే ఇప్పుడు మనకి వేరే మెడికల్ ఫ్యాక్టర్స్ ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఓన్లీ కోవిడ్ వ్యాక్సిన్ ప్రీవియస్గా అంతా క్వైట్ హెల్దీ పర్సన్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇట్లా వచ్చినట్లు ఎక్కడ ఎవిడెన్స్ ఏం లేదు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన 1 hour లోపు హాస్పిటల్కి వెళ్ళిపోవాలా? అంటే జనరల్గా పక్కన ఉంటే పక్కనే హార్ట్ అటాక్ రాగానే ఇమ్మీడియట్గా మెడికల్ అటెన్షన్ అయితే తీసుకోవాలి. గోల్డెన్ పీరియడ్ అంటే 1 hour 2 to 3 hours గోల్డెన్ అవర్. ఎందుకంటే మయోకార్డియం ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోగానే స్లోగా అది వీక్ అవుతుంది. మయోకార్డియం పంపింగ్ చేంబర్ కదా, హార్ట్ అంటే ఇట్స్ లైక్ ఏ పంపింగ్ చేంబర్, మజల్ పంప్ చేస్తూ ఉంటుంది, శరీరానికి అంతా బ్లడ్ సప్లై చేస్తుంది. ఈ బ్లడ్ వెజల్ ఏదైతే ఆగిపోయిందో ఆ ఏరియా స్లోగా వీక్ అయిపోద్ది. ముందు ఇనిషియల్ ఫేజ్లో ఇరిటబుల్ అయిపోద్ది, వెంటనే సడన్గా బ్లడ్ సర్కిల్ ఆగిపోగానే ఇరిటబుల్ అయిపోయి వెంటిలేటర్ అరిథమియాస్ వస్తాయి. అందుకని చెప్పాను, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు, కార్డియాక్ అరెస్ట్ అయింది ఫస్ట్ 1 hourలో, మెలిగ్నెంట్ అరిథమియాస్ వస్తాయండి. అట్లా రాలేదనుకోండి, ఈ మయోకార్డియం మనం వెంటనే థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ లేకపోతే యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ని రిలీవ్ చేసి స్టెంట్ వేస్తే వీక్ అవుతున్న హార్ట్ వెంటనే రికవర్ అయింది. కానీ
4 to 6 అవర్స్ తర్వాత స్లోగా పర్మనెంట్ డ్యామేజ్ అయిపోద్ది, నెక్రోజ్ అయిపోద్ది, మజిల్ అంతా డెడ్ అయిపోద్ది. అంటే సన్నగా నెక్రోటిక్ టిష్యూ ఏంటంటే అది ఒకసారి పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత మనం బ్లడ్ సర్క్యులేషన్ రిస్టోర్ చేసిన తర్వాత చేసినా కానీ మజిల్ రికవర్ కాదు. ఎట్లయితే చెట్టు చనిపోయిన తర్వాత మనం నీళ్ళు వేస్తే ఎట్లా చెట్టు అయితే రికవర్ కాదు, సిమిలర్గా చెట్టు ఎండిపోయిన తర్వాత నీళ్ళు వేస్తే రికవర్ కాదు, ఎట్లా దానికి జీవం రాదు, ఇక్కడ కూడా అంతే. మజిల్ ఒకసారి డెడ్ అయిన తర్వాత మనం స్టెంట్ వేసినా కూడా, ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఏం చేసినా కూడా రికవర్ గారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తాయి, హార్ట్ ఫెయిల్యూర్ కావడము, బీపీ డౌన్ కావడము, మళ్ళీ అరిథమియాస్, సెకండరీ అరిథమియాస్ అంటారు, దానివల్ల ప్రాణాపాయం రావడం, సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం, ఇవన్నీ జరుగుతుంది. ఒకసారి స్టెంట్ వేసాక మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా మేడం. ఒకసారి హార్ట్ పేషెంట్ అంటే లైఫ్ టైం హార్ట్ పేషెంటే. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, నేను వెంటనే 1 అవర్లో వెళ్ళిపోయాను, డాక్టర్ గారు స్టెంట్ వేశారు, మంచి రిజల్ట్ వచ్చింది, నా హార్ట్ నార్మల్గా ఉంది, ఇప్పుడు నేను అన్నీ తినొచ్చు, తిరగచ్చు, నేను అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, నా లైఫ్ స్టైల్ ఇష్టం అట్లా అనడానికి లేదు. ఒకసారి మీకు ఆ ససెప్టబిలిటీ వచ్చిందని లెక్క, మీ బ్లడ్ వెజల్స్కి హార్ట్ అటాక్ వచ్చే ఆ టెండెన్సీ ఉందన్నట్టు. ఒకసారి మీరు టైంకి పోయి మీరు స్టెంట్ వేయించుకున్న వెంటనే హార్ట్ మజిల్ వీక్ కాదు, రికవర్ అవుతారు చాలామంది. కొద్దిగా మైల్డ్ వీక్నెస్ ఉన్న తర్వాత 4 to 6 వీక్స్లో హార్ట్ నార్మల్ అయిపోద్ది. నార్మల్ అయిపోయి స్లోగా మెడికేషన్స్ లైఫ్ టైం బ్లడ్ థిన్నర్ వాడుకుంటుండాలి. ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లైఫ్ టైం పాటించాలి. లేకపోతే ఏంటంటే వీళ్ళకి మళ్ళీ అక్కడ స్టెంట్ బాగుండొచ్చు, స్టెంట్లో కూడా ఒక్కోసారి మళ్ళీ క్లాట్ ఫామ్ కావచ్చు 4-5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, లేదంటే వేరే బ్లడ్ వెజల్స్లో ఎక్కడన్నా కొత్త ఏరియాస్లో కూడా బ్లాక్స్ రావడానికి ఛాన్స్ ఉంది హెల్దీ లైఫ్ స్టైల్ పాటించకపోతే. ఇప్పుడు 20-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే హార్ట్ అటాక్ వస్తున్న నేపథ్యంలో రాకుండా జాగ్రత్తలు అంటే మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? మనకి ఇండియాలో ఎస్పెషల్లీ ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఏషియన్ రీజన్లో హార్ట్ అటాక్స్ కంపేర్ టు వెస్ట్రన్ పీపుల్, అంటే అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు ఒక డికేడ్ ఎర్లీగా వస్తాయి హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా. సో అంటే వాళ్ళకి 40+ హార్ట్ అటాక్స్ వస్తాయి, మనకు 30+లోనే వస్తాయి, 25-30లోనే కూడా. యాజ్ ఎర్లర్ నేను చూసిన పేషెంట్ అయితే 21లో కూడా మేజర్ హార్ట్ అటాక్తో వచ్చారు. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదో చూసుకోవాలి. ఫ్యామిలీలో వాళ్ళ పెద్దవాళ్ళల్లో ఫాదర్కి 65 ఇయర్స్ లోపల, మదర్కి 65 ఇయర్స్ లోపల, ఫాదర్కి 55 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్ వస్తే వీళ్ళ పిల్లలకి 30 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏంటంటే లేట్ అడల్ట్హుడ్ అంటే 20+, వీళ్ళంతా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం, అంటే ఒబిసిటీకి రాకుండా చూసుకోవాలి, హై ఫ్యాటీ ఫుడ్ తినకూడదు, జంక్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోకూడదు, అవాయిడ్ చేసుకోవాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ప్రొలాంగ్డ్ అవర్స్ కూర్చొని ల్యాప్టాప్ ముందో లేకపోతే ఇంకొక యాక్టివిటీ కంటిన్యూస్గా 3 అవర్స్ కంటే ఎక్కువ కూర్చోకూడదు. 3 అవర్స్ కూర్చున్నారంటే అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ నడవాలి. నడుస్తేనే అప్పుడు సర్క్యులేషన్ కొద్దిగా స్మూత్గా అయింది. ప్లస్ ఎనీ గివెన్ డే యూ షుడ్ ఫైండ్ అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ స్పీడ్ వాకింగ్. అంటే 30 మినిట్స్ స్పీడ్ వాక్ చేస్తే ప్లస్ లిమిటెడ్గా తినాలి. ఏది ఎక్సెసివ్గా బింజ్ ఈటింగ్ అనేది చేయకూడదు. అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా బింజ్ ఈటింగ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అవాయిడ్ చేసుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఈ మీట్ ఇవన్నీ ఉంటాయి కదా, రెడ్ మీట్, వీటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అవి అవాయిడ్ చేసుకోవాలి. ప్లస్ పీరియాడిక్ చెకప్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ పీరియాడిక్గా చెకప్ చేసుకోవడం. ఏం డౌట్ వచ్చినా కూడా ఏదైనా చెస్ట్ పెయిన్, ఇప్పుడు ఫ్యామిలీలో పెద్దవాళ్ళకు ఉంది, ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ ఉంది, సడన్ కార్డియాక్ డెత్ ఉంది, ఎవరన్నా పెద్దవాళ్ళు కొంతమంది సడన్గా చనిపోతారు, వాళ్ళకి ఏం రీజన్ ఉందో తెలియదు. అటువంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పిల్లలకి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు ఎవాల్యుయేషన్ కంప్లీట్ థరో చెకప్ చేయించుకోవాలా. కొంతమందికి పుట్టుకతో వచ్చేది అరిథమియాస్ అనే ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి బ్లాక్స్ ప్రాబ్లం ఉంటుంది కొలెస్ట్రాల్ వల్ల, కొంతమందికి మయోపతి అంటారు. ఈ కార్డియోమయోపతి అవి 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత మేనిఫెస్ట్ అవుతాయి. అవి అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు సడన్గా చనిపోతారు వాళ్ళు, ఏదన్నా హెవీ ఎగ్జర్షన్ చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు, క్లైమ్ చేసినప్పుడు, కొంతమంది మరీ నడిచినప్పుడే సడన్గా కొలాప్స్ అయిపోతారు. సో ఈ మయోపతీస్ ఉన్నాయా, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అట్లా పెద్దవాళ్ళు ఎవరైనా సడన్గా చనిపోతే
ప్లస్ సిబ్లింగ్స్లో బ్రదర్ సిస్టర్ కానీ ఎవరైనా చనిపోతే వీళ్ళకి సిమిలర్ ప్రాబ్లం రావడానికి వాళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సిబ్లింగ్స్లో వస్తే. అటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ 20 years నుంచే స్టార్ట్ చేయాలి పీరియాడిక్గా చెకప్లు, ఈ హెల్త్ చెకప్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. వాకింగ్ చేసేటప్పుడు ఆయాసంగా ఉంటే కూడా అది హార్ట్ అటాక్ ఒక ముందు ప్రీ సిమ్టమేనా? యా, హార్ట్ ప్రాబ్లం అనేది మామూలుగా హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ అనే అనుకుంటాము, కానీ చెస్ట్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అనమాట. ఈ యాంజైనా అనేది హార్ట్ అటాక్ వచ్చే ముందు వచ్చే కంప్లైంట్స్లో చెస్ట్ పెయిన్ అనేది ఒక సిమ్టమ్, ఒక కంప్లైంట్ అంతే. కొద్దిమందికి ఆయాసం వస్తుంది మీరు అన్నట్టు, కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి ఓన్లీ స్వెట్టింగ్ వస్తుంది, నడుస్తారు ఏం రీజన్ ఉండదు కానీ స్వెట్ చెమటలు వచ్చేస్తాయి. కొంతమంది కళ్ళు తిరిగినట్లు ఉంటుంది, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు కూడా స్పీడ్గా నడిచేవాళ్ళు, సడన్గా ఉన్నట్టుండి ఏం రీజన్ ఉండదు. ఇటువంటి వాళ్ళకు కూడా జాగ్రత్త పడాలి. ఇమీడియట్గా చెకప్, ఏదైనా హెల్త్ చెకప్, కార్డియాక్ చెకప్ చేసుకొని జాగ్రత్త పడాలి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మరిన్ని వీడియోస్ చేద్దాము, సిరీస్ కంటిన్యూ చేద్దాము. మీరు చెప్పిన జాగ్రత్తలు అందరూ పాటించాల్సిందే. సో హార్ట్ అటాక్ రాకుండా చేసే మందులు అంటే ఏం లేవు, మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నొప్పి వచ్చింది అంటే అది గ్యాస్ నొప్ప, గుండె నొప్ప అని మనమే దాన్ని డిటెక్ట్ చేసుకునే బదులు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు అసలు ఏంటి అనేది. అది గ్యాస్ నొప్పి అయితే నో ఇష్యూ, గుండె నొప్పి అయితే సరైన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సరైన అవర్స్లో. సో భయపడకుండా ఉండాలి. మీరు చెప్పినట్లుగా ట్యాబ్లెట్స్ అనేవి పెట్టుకోవచ్చు దగ్గర, చెప్పలేము అది హార్ట్ అటాక్ అయితేనే తీసుకోవాలి, దానికన్నా ముందు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు.